నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. సార్తో మాట్లాడి నరాల బలహీనత గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్, చాలా బాగున్నాను. గుడ్ టు సీ యూ సార్ ఆఫ్టర్ లాంగ్ టైం. జనరల్గా ఇప్పుడు నరాల బలహీనత, కాళ్ళు నొప్పులు, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కాళ్ళు తిమ్మిర్లు పట్టడం, నిద్రలో కూడా వాళ్ళకి కాళ్ళు లాగేసినట్టు నొప్పి, ఇలాంటి కంప్లైంట్స్ మనం మాటలు వింటూ ఉంటాము కొంతమందిలో. సో వాళ్ళకి మిడ్ నైట్ మొత్తం నిద్ర ఉండదు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 నుంచి మళ్ళీ ఇంకా 8-9 వరకు నిద్ర అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో అలా డే మొత్తం వాళ్ళు లేవడమే 9-10 అయిపోతుంది. సో ఈ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి, నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఏం చేయొచ్చు అంటారు? ఈ నరాల జబ్బు మనం మామూలుగా నరాల బలహీనత అని వాడక భాషలో చెప్పుకుంటాం. అందులో చాలా చాలా జబ్బులు ఉన్నాయి. న్యూరలాజికల్ డిజార్డర్స్ అని టెక్నికల్ వర్డ్. సో నరాలకి సరైనటువంటి రక్త ప్రసరణ లేకపోవడం, ఇలాంటి కొంత చెప్పుకోవాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, కొంత సబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే నరాలకి సరైనటువంటి రక్త ప్రసరణ జరగక ఈ తిమ్మిర్లు రావడం కానీ, మొద్దుబారిన టైప్, శరీరం సెన్సేషన్ తగ్గిపోవడం, ఇలాంటివి జరుగుతాయి. మామూలుగా చెప్పాలంటే ఒక గుడ్డ ముక్కు ఉంటుంది, దాని దారంతో కుట్టేస్తాం, ఒక ఆకారానికి తీసుకొస్తాం. షర్టు, ప్యాంట్ ఇలా వగైరా వగైరా దారంతో కుట్టేస్తాం. అలాగే మన శరీరం కాన్స్టెంట్గా నిలబడాలన్నా, అన్ని పనులు చేయాలన్నా శరీరానికి నరాలు అదే విధంగా పనిచేస్తాయి. ఒక బట్టకి ఆకారం తీసుకురావడానికి ఎలాగైతే దారం ఉపయోగపడుతుందో అదేవిధంగా నర్వ్స్, వెయిన్స్ మన శరీరానికి ఆ విధంగా ఉపయోగపడతాయి. మెడల్లో కాన్స్టెంట్గా నిలబడాలి అంటే సియాటిక్ వెయిన్ వెనక, మెడ వెనక ప్రాంతం నుంచి, తల వెనక ప్రాంతం నుంచి నడుం వరకు సియాటిక్ వెయిన్ ఉంటుంది. సో దాని నుంచి ఎప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ 24 అవర్స్ జరుగుతూనే ఉంటుంది. తల నుంచి కాలు వేళ్ళ వరకు, చివరి వేలు వరకు కూడా రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది నిరంతరంగా. రక్త ప్రసరణ ఎప్పుడైతే జరగక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆగిపోవడం, ఏదైతే బరువు పడడం, ఒక పక్కకు తిరిగి పడుకుంటాం, కాసేపటికి ఏదో అనీజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే బరువు అంతా ఉండేటప్పటికీ కింది వైపు ఉన్నటువంటి నరాలన్నీ వాటికి ఒత్తిడికి లోనై సర్క్యులేషన్ కొన్ని సెకండ్స్ పాటు మెల్లిగా వెళ్ళడం ప్రారంభమవుతుంది. దానివల్ల శరీరం ఆ ప్రాంతం మొద్దుబారి పెట్టినట్టు అవ్వడం, తిమ్మిరెక్కిపోవడం సంభవిస్తుంది. కాబట్టి మనకి పొజిషన్స్ చేంజ్ చేసుకోవాలి. పడుకున్నప్పుడు పొజిషన్స్ ఒకే భంగిమలో కాకుండా 3-4 టైప్స్, కాసేపు కుడిపక్క వెళ్ళెకిలా, మళ్ళీ ఎడం పక్కలా మార్చుతూ పడుకున్నట్లయితే ఈ నరాలు ఒత్తిడికి లోను కాకుండా ఉంటాయి మరీ ముఖ్యంగా. తర్వాత నరాల జబ్బులు చాలామందికి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? బ్రెయిన్ చాలా బాగా పనిచేసినంత కాలం ఏంటో. మరీ ముఖ్యంగా నరాల జబ్బులలో ఫెరాలిసిస్ ఈజ్ ద వెరీ డేంజరస్ డిసీజెస్. ఎందుకు వస్తుంది అంటే బ్రెయిన్లో నరాలకి సరైనటువంటి రక్త ప్రసరణ జరగక. సరిగ్గా జరగాలంటే ఏం చేయాలి? ప్రతి మనిషి తలనూనె పెట్టుకోవాలి. ప్రతి మనిషి ప్రతిరోజు తలనూనె పెట్టినట్లయితే బ్రెయిన్కి సమయానుకూలంగా ఆయిల్ అందుతుంది. దాంతో మెమరీ పవర్ పెరుగుతుంది. న్యూరలాజికల్ డిజార్డర్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. నరాల జబ్బులు వచ్చాక కష్టపడి ఇబ్బంది పడే కన్నా, నానాయాత పడే కన్నా ముందు జాగ్రత్త చర్యగా తలకి ప్రతిరోజు ప్రతి వ్యక్తి నూనె పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా నరాల జబ్బు నుంచి బయటపడవచ్చు. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు, తప్పనిసరిగా వాడచ్చు. నువ్వుల నూనె వాడచ్చు, లేదా ఎనీ అదర్ ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఉన్నాయి, హెర్బ్స్తో తయారు చేసిన ఆయిల్, లైక్ కౌశిక్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ఉంది, అది వాడచ్చు. లేదా నువ్వుల నూనె కాస్త వేడి చేసేసి రోజు తలకు పెట్టుకున్నట్లయితే శిరోవేదన, తలనొప్పి రాదు. అలాగే మెమరీ పవర్ బాగుంటుంది. రక్త ప్రసరణ చాలా హెచ్చుగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే నరాల జబ్బులు రాకుండా ఉంటాయి. శరీరం అంతా కూడా, ఇంతకు పూర్వం తలస్నానం చేసేవాళ్ళు, ఇప్పుడు చేస్తున్నాం తలస్నానం అంటే అర్థం ఏంటి? అభ్యంగన స్నానం. మొత్తం ఒళ్ళంతా కాస్త నువ్వుల నూనె వేడి చేసేసి, వెచ్చచేసి తల నుంచి కాళ్ళ వరకు వేడి నూనె అప్లై చేయడం అన్నమాట. శరీరం అంతా పట్టించేసేయాలి. పట్టించేసి ఒక 15 నిమిషాల సేపు ఆయిల్ పెట్టేయాలి శరీరం అంతా. ఒక 1/2 అవర్ అలాగే ఉండి ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేసినట్లయితే ఎలాంటి నరాల జబ్బులు రావు. తిమ్మిర్లు రావడం కానీ, కాళ్ళు చచ్చుబడ్డట్టు అవ్వడం కానీ, చేతులు చచ్చుబట్టు అవ్వడం కానీ అస్సలు జరగదు. వారంలో ఒకరోజు అభ్యంగన స్నానం, ఆయిల్ పెట్టే స్నానం చేసినట్లయితే ఎలాంటి నరాల జబ్బులు మన దరిదాపుల్లోకి రావని చెప్పవచ్చు. ఆహార విషయంలో మాట్లాడుకుంటే సార్, ముఖ్యంగా
మార్పులు ఎందుకంటే ఈ మారుతున్న జీవన శైలి కారణంగా మనం తీసుకున్న ఫుడ్ కూడా అన్ని కెమికలైజ్ ఫుడ్ అయిపోయింది, Yes, yes. కల్తీ అయిపోతుంది. సో మంచి ఆహారం తీసుకోవాలంటే వేటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి? ఆకుకూరల మీదనా లేకపోతే దుంపకూరల? ముఖ్యంగా ఈ నరాల బలహీనత సమస్య వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే నరాల జబ్బులు ఉన్న వాళ్ళకి లేడీ ఫింగర్స్, బెండకాయలు, అలాగే ఆకుకూరలలో వచ్చైతే బచ్చలాకు, అన్ని రకాల ఆకుకూరలు ఆల్మోస్ట్ తినవచ్చు. దర్ ఇస్ నో ప్రాబ్లం. ప్రత్యేకంగా స్పెసిఫిక్ గేమ్లు అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. ఏ వెజిటేబుల్ అయినా కూడా మామూలుగా వాటిని శుభ్రపరిచి కట్ చేసుకుని మనం కుక్ చేసినట్లయితే వాటి వల్ల ఉండే ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. తప్పనిసరిగా వాటి యొక్క పోషక విలువలు మన శరీరానికి అందుతాయి. మరి ముఖ్యంగా చూసినట్లయితే తృణధాన్యాలు, అలసందలు కానివ్వండి, బొబ్బర్లు కానివ్వండి, ఇంకా వేరే పెసలు, ఇలాంటివి, లేడీ ఫింగర్స్ ఇందాక చెప్పుకున్నట్టు బెండకాయలు, ఇవన్నీ ఎక్కువగా నరాలు పటిష్టంగా ఉండడానికి పనిచేస్తాయి. అలా బీరకాయలు, సోరకాయలు, ఇవన్నీ కూడా అన్ని రకాల కూరగాయలు పనిచేస్తుంటాయి. అండ్ మరీ ముఖ్యంగా చూసినట్లయితే నాన్ వెజిటేరియన్ వాళ్ళు చూసినట్లయితే చికెన్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ కొత్త రక్త కణాలని ఉద్భవించేలాగా చేస్తుంది. సో అందువల్ల ప్రొటెస్ట్ ఫర్ ద బ్లడ్ రక్త కణాలని, కొత్త రక్త కణాలని ఉద్భవించేలాగా చేస్తుంది చికెన్. కనుక చికెన్ నిరభ్యంతరంగా తినవచ్చు. అలా ఆకుకూరలు అన్నీ తినవచ్చు. సమపాలలో పూర్తి ఆహారం తీసుకున్నట్లయితే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. బ్యాలెన్స్డ్ డైట్ 6 రకాల ఆహారం తీసుకోవాలి. తీపి, ఒగరు, పులుపు, చేదు, కారం, ఉప్పు, ఇలా 6 రకాల ఆహారం తీసుకున్నట్లయితే శరీరానికి ఎలాంటి అనారోగ్యం జరగదు. అలాగే దాంతోపాటుగా ఈ నరాల జబ్బులు వచ్చే అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ముఖ్యంగా ఈ నరాల బలహీనత అనేది ఎందుకు వస్తుంది, ఎలా తగ్గించుకోవచ్చు, ఆయుర్వేదంలో మంచి రెమెడీస్ ఉన్నాయి, మెడిసిన్స్ కూడా ఉన్నాయి, ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ట్రీట్ చేసుకోవడానికి ఎలాంటి నరాల జబ్బులైనా ఇంక్లూడింగ్ విత్ పెరాలిసిస్, పక్షవాతం అవ్వచ్చు, ఆర్ బై వెరికోసిన్ వెయిన్స్, అది కూడా నరాల జబ్బే. పార్కిన్సన్స్, అది కూడా నరాల జబ్బే. పార్కిన్సన్స్ అని చెప్పేసి వస్తుంది. ఇవన్నీ కూడా నరాల జబ్బులే. అందులో పర్టికులర్ భాగాలన్నమాట. ఎంత గడ్డు పరిస్థితి ఉన్నా, ఎంతటి నరాల జబ్బులు ఎదురైనప్పటికీ ఆయుర్వేద వైద్యం విధానంలో ప్రతి దానికి మంచి బెస్ట్ మెడిసిన్స్, మంచి ట్రీట్మెంట్, చికిత్స ఉంది. కనుక ఎవరైనా కూడా నేరుగా వైద్యుని సంప్రదించినట్లయితే సరైనటువంటి చికిత్సలు, సలహాలు అందించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్కారం.